మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ న్యూ బిజినెస్ ఎలా ఉంది? ఓకే ఫైన్ మావయ్య. అనుకున్న రిజల్ట్ రావట్లేదు కానీ ఆ వర్క్ ప్రాసెస్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నానా, బాబా బిజినెస్లో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే బిజినెస్ ఐడియాస్, స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. అవునా బావా? బావా, ఆ స్కిల్స్ ఏవో నాకు నేర్పించవా? ఈ మధ్య ఇంట్లో బొత్తిగా ఖాళీగా ఉంటుంటే బోర్ కొడుతుంది బావా. సిగ్గు లేకపోతే సరే. అయితే వద్దులే. నువ్వు ఆ యూనిఫామ్లో కనిపిస్తే నాన్నకి నచ్చదని తెలుసు కదా. వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా. అవును నాన్న, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిరా, భోంచేద్దు గాని. ఇక్కడే ఉన్నావేంట్రా, వెళ్ళు. అందరితో కలిసి డిన్నర్ చేద్దు గాని. నేనిప్పుడు డిన్నర్ చేయలేనమ్మా. ఏంటన్నా, బయట తినేసొచ్చావా? ఎన్నిసార్లు చెప్పాను బయట ఫుడ్ తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదని. గౌతమ్, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నేను ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా రాలేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, మీ డిన్నర్ అయిపోయినట్టుందిగా. మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఏ గౌతమ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? సారీ అత్తయ్య, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఏయ్ గౌతమ్, ఆర్ యు మ్యాడ్? ముందు హ్యాండ్ కప్స్ చేసి పక్కన పెట్టు. అత్తయ్య ప్లీజ్, నా డ్యూటీకి అడ్డు రావద్దు. వాట్ ద హెల్ ఇస్ దిస్ గౌతమ్? ఏంటిది? నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తున్నారు మేడం. ఏంటి, నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? నా భర్త నేరస్తుడేంటి? ఎస్, మీ భర్తే నిందితుడు. జూబ్లీహిల్స్ రోడ్లో సర్వా అనే అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అందరికీ తెలుసు కదా. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, ద గ్రేట్ లాయర్ మృణాలిని గారి భర్త వరప్రసాద్ గారు. స్టాప్ ఇట్. నీకు సెన్స్ ఉందా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నా ముందు మాట్లాడడానికి నీకెంత ధైర్యం? మాట్లాడకుండా ఉండడానికి నేను మీ సర్వెంట్నో మీ కోడల్లో కాదు సార్. నేనొక లాయర్ని. న్యాయాన్ని కాపాడమే నా డ్యూటీ. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను అరెస్ట్ చేయిస్తాను, అది మీరైనా సరే. ఝాన్సీ, యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్. నో సార్, ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఎంత ధైర్యమే నీకు? మా ఇంట్లోనే ఉంటూ
మేము విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ మమ్మల్ని టార్గెట్ చేస్తావా? నన్ను ఎదుర్కొనే శక్తి లేక మా ఎన్ని కేసులు ఇరికిస్తున్నావా? మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది అసిస్టెంట్ కమిషనర్ గారి నుంచి వచ్చిన అరెస్ట్ వారెంట్. తను సర్వాన్ని యాక్సిడెంట్ చేసిందే కాకుండా ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూశారు. లాయర్ భరత్కి లంచం ఇచ్చి కేసుని క్లోజ్ కూడా చేయించారు. న్యాయం జరగక తన కొడుక్కి ట్రీట్మెంట్ అందకపోవడంతో సర్వ వాళ్ళమ్మ ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడింది. ప్రెజెంట్ ఈ కేసుని నేనే టేకప్ చేశాను. ఇంకా చూస్తారేంటండి, అరెస్ట్ చేయండి. గౌతమ్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయొద్దు. ఝాన్సీ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి మీరు నిందితుడిని దాచడం కరెక్ట్ పద్ధతి అంటారా సార్? మా అన్నయ్య నిందితుడు కాదు, నువ్వే అనవసరంగా నిందలు వేస్తున్నావు. నీ కొంచెం కూడా మానవత్వం లేదు కదా. అసలు మమ్మల్ని బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నావు కదా. సార్, చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. ఏంటి నీ జాబ్? అరెస్ట్ చేస్తావా? ఏది చెయ్యి. ఒకే ఒక్క కాల్ చేస్తే నువ్వే ఈ కేసు నుండి తప్పుకుంటావు. చేయండి సార్, చేయండి. ఎవరికి కాల్ చేస్తారో చేయండి. ఝాన్సీ గారు, ప్లీజ్ మీరు సైలెంట్గా ఉంటారా? రే గౌతమ్, కావాలంటే నేను బెయిల్ తీసుకొస్తాను, అంతేకాని ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సారీ అత్తయ్య, ప్లీజ్ లెట్ మీ డూ మై జాబ్. సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం. మన సాయం మేడం, నువ్వు పిల్లలు భోంచేశారా అమ్మా? థ్యాంక్స్ మేడం. ఎందుకమ్మా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? అది నేను ఆర్డర్ చేసిన ఫుడ్ కాదు మేడం. సారీ అమ్మా, అది నేను చేసిన ఫుడ్ అని చెప్తే నువ్వు తీసుకోవేమోనని అలా చెప్పాను. స్వీటీ వంశీలు ఆకలి అంటుంటే నేను భరించలేకపోయానమ్మా. వాళ్ళు పస్తులుండకూడదనే నేనలా చేశాను. అన్నీ బాగుంటే నా మనవడు మనవరాలికి
ఈ చేత్తో గోరుముద్దలు తినిపించేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అదృష్టం లేదంటూనే ఆకలి తీర్చారు కదా మేడం. ఆ ఫుడ్ పిల్లల కోసం మాత్రమే కాదు, నీకోసం కూడా. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కానీ నాకు కూతుళ్ళు లేరు. నా కోడళ్లే నా కూతుళ్ళు అనుకుందాం అనుకున్నాను. కానీ నా పెద్ద కోడలి మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తనని కలిసి ప్రేమగా పలకరించలేని దురదృష్టవంతురాల్ని నేను. ఝాన్సీ, నువ్వు పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎలాంటి కష్టాలు ఎదురవ్వకూడదని నేనా దేవుణ్ణి వేడుకుంటాను. ఝాన్సీ, చిన్న రిక్వెస్ట్ అమ్మా. పరువు పరువు అని బతికే కుటుంబం ఇది. మావయ్య గారు ప్రాణాల కంటే పరువు ప్రతిష్టలకే ఎక్కువ విలువిస్తారు. అలాంటిది ఇంట్లో ఒక మనిషి అరెస్ట్ అవ్వడానికి ఒక రకంగా నువ్వు కూడా కారణం. దయచేసి ఏమాత్రం వీలున్నా తను బయటికొచ్చేలా చూడమ్మా. మేడం, ఇంతకు ముందే మీరు మీ మనవళ్ళు మీ కొడుకు కోడల ప్రేమ గురించి మాట్లాడారు. మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నా జాబ్ కూడా అంతే స్వచ్ఛమైంది. మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో నేను కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఇందులో స్వార్థాలు పక్షపాతాలు ఉండవు మేడం. కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. నాకు మా అక్క బావ అదే నేర్పించారు. గుడ్ నైట్ మేడం. రండి మేడం, రండి. ఐసీయూలో ఉన్నాడు మేడం. మేడం, ఆవిడే గౌరీ, శర్వ వాళ్ళ అమ్మ. అమ్మా గౌరీ, నా పేరు మృణాలిని. నేను లాయర్ని. జాన్సమ్మ చూస్తానన్నారు కదా. ఈ మేడం ఝాన్సీ గారి కంటే పెద్ద లాయర్. ఝాన్సీ గారు కూడా ఈ మేడం చెప్పిందే వినాలి. చెప్పండి, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ రోజు రాత్రి నా కొడుకు హాస్పిటల్కి చాయ్ తీసుకుపోతుండగా ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నేను ఒకసారి డాక్టర్ చక్రవర్తి గారిని కలవాలి. ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, కానీ నేను అర్జెంటుగా కలవాలి. అదిగో ఆయనే వచ్చారు, మీరే కలవండి. ఓకే. డాక్టర్. చెప్పండి. హలో డాక్టర్, అదే సర్వ కండిషన్ ఏంటో తెలుసుకుందామని. ఇప్పుడేమి చెప్పలేమమ్మా. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఆపరేషన్ జరిగే వరకు మేము ఏ హోపు ఇవ్వలేం. ఐఎమ్ సారీ. కూల్, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి. యు ఆర్ వెల్కమ్ మేడం.
నేను వచ్చానని తెలుసుకొని వచ్చినట్టున్నావే. ఆ అవసరం నాకు లేదు. నేను డైలీ వస్తాను. అచ్చా, నాకైతే అలా అనిపించలేదే. నా కోసమే పనిగట్టుకుని వచ్చినట్టుంది. మీరలా అనుకుంటే నేనేం చేయలేను మేడం. అవునా? అయితే ఎందుకు వచ్చావు? పరామర్శించడానికా? లేదు మేడం, ధైర్యం చెప్పడానికి. ఓడిపోయే కేసుకి ధైర్యం ఎందుకు? లేదు మేడం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను ఇటువైపు ఉండగా అటువైపు న్యాయం ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఒకసారి బాగా న్యాయం జరిగింది కదా మేడం. అప్పుడే మర్చిపోయారా? ఝాన్సీ, నువ్వు నా ఈగోని ట్రిగ్గర్ చేస్తున్నావు. ఒక నిందితుణ్ణి తప్పించాలని చూస్తున్న మీకే అంతుంటే ఒక విక్టిమ్ని కాపాడాలని చూస్తున్నా నాకెంతుండాలి? ఒక పేద బిడ్డకి న్యాయం జరగాలని పోరాడుతున్నా నాకు ఏ రేంజ్లో ఈగో ఉండాలి? చూడు, నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా నా భర్తనేమీ చేయలేవు. ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాను. ఓటమి అంగీకరించడానికి రెడీగా ఉండు. మేడం, ఈ ఝాన్సీ గొంతులో ఊపిరుండగా న్యాయాన్ని ఓడిపోనివ్వను. నిందితుడికి శిక్ష పడేలా చేస్తాను. చూస్తూ ఉండండి. మావయ్య గారు, కాఫీ. కొంచెం విషం ఉంటే పట్రా. సరే మావయ్య. సరే మావయ్య. రేయ్ ధనంజయ్, ఏంట్రా ఇది? సొసైటీలో నన్ను తలెత్తుకోకుండా చేస్తున్నారు కదరా. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు గారి అల్లుడు యాక్సిడెంట్ చేశాడని ఫోటోలతో సహా టీవీలో చూపిస్తున్నారు. ఈ పాటికి సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్చల్ చేస్తుంటుంది. డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాగుతుంటారు. ఓ, ఇలా అయిపోయిందేంట్రా నా పరిస్థితి. ఝాన్సీ, డాడ్, నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. మీ పరువు ప్రతిష్టలకి ఎలాంటి భంగం కలగకుండా నేను చూసుకుంటాను. నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు నా కుటుంబాన్ని ఇలా పబ్లిక్ లోకి తీసుకొస్తున్నావు? పిల్లల విషయంలో మొన్న నన్ను కోర్టు బోన్లో నిలబెట్టావు. నేను అవమానంతో తలదించుకునేలా చేశావు. ఇప్పుడు నా అల్లుణ్ణి అరెస్ట్ చేయించి మళ్ళీ నన్ను అవమానపరుస్తున్నావు. ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీ అంటే అంత ద్వేషం? మొదటి నుంచి నా మనసుని గాయపరుస్తూనే ఉన్నా. ఇనఫ్, ఇక నేను భరించలేను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని ఈ కేసు వెనక్కి తీసుకో. ఐఎమ్ సారీ సార్, నేను తీసుకోను. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయడమే, బాధింపబడే వాళ్ళకి న్యాయం చేయడమే నాకు తెలుసు. అయినా తప్పు చేసిన వ్యక్తిని ఎలా వదిలేయమంటారు? ఝాన్సీ, నోర్మోయ్, అరుస్తున్నావేంటి? నువ్వు మా డాడీతోనే గొంతెత్తి మాట్లాడేంత ఎదిగిపోయావా?
ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన నీ స్టేటస్ మారదు. ఇంకొకసారి ఇలా చేస్తే వార్నింగ్లుండవు. చూడు ఝాన్సీ, ఇప్పటి వరకు నా లైఫ్లో మా నాన్న ఆర్డర్ చేయడమే గాని రిక్వెస్ట్గా అడగడం ఇదే మొదటిసారి. నిన్ను మర్యాదగా అడిగారు కేసు వెనక్కి తీసుకోమని. సో కేసు వెనక్కి తీసుకో. నేను కూడా నా లైఫ్లో ఒకే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇదే మొదటిసారి. మర్యాదగా చెప్తున్నాను, కేసు వెనక్కి తీసుకోను. ఝాన్సీ, మా నాన్న మాట తిరస్కరిస్తున్నావు. మా నాన్న గురించి నీకు తెలీదు. ఆయన గొప్పతనం గురించి నీకు అస్సలు తెలీదు. సార్, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది మీరు చెప్పేది. మీ నాన్నగారు మీకు గొప్పేమో, అందరికీ కాదు. మీ నాన్నగారు ఎంత గొప్ప అయినా కావచ్చు, కానీ అది ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు. మా నాన్న ఎన్ని ప్రాణాలు నిలబెట్టారో నీకు తెలుసా? ఎంతమందికి డొనేషన్స్ ఇచ్చారో నీకు తెలుసా? ఎన్ని చారిటీస్ చేశారో నీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక టీ షాప్ బాయ్ ప్రాణం మీదకి వచ్చిందని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? మేడం, మీకు ఆఫ్టర్ ఆల్ ఏమో, కానీ వాళ్ళమ్మకి బిడ్డే ప్రపంచం. ఆ బాబు వాళ్ళమ్మతో ఏమన్నాడో తెలుసా? గొప్పగా చదువుకుని నిన్ను బాగా చూసుకుంటానమ్మా అన్నాడు. ఆ బాబు కలల ముందు మీ ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు, ప్రతిష్టలు గడ్డి పరకతో సమానం. ఆపో, అవన్నీ కాదు. కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? ఎదుటి వాళ్ల పరువుతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయిందనుకుంటా. పరువు కోసం మాలాంటి వాళ్ళు బంధాల్ని కూడా దూరం చేసుకుంటారు. చివరికి ప్రాణాలైనా ఇస్తా తెలుసా నీకు? తనకవేం తెలీదు బావగారు. తెలుసుంటే మనల్నెందుకు ఇబ్బంది పెడుతుంది? దిక్కుమొక్కు లేని దాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నందుకు మనకి ఇలాగే జరగాలి. తన గోత్రమేంటో తనకి తెలీదు, అసలు తన పేరేంటో తనకి తెలీదు. అందుకే ప్లాన్ చేసి ముందు పిల్లల్ని ఇంటికి పంపించింది. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ అంటూ వచ్చి తను కూడా ఇక్కడే తిష్ట వేసింది. ఏం మనుషులో ఏంటో. డాడీ, తనేం చేయాలనుకుంటుందో చేయనివ్వండి, నో ప్రాబ్లం. ఈ కేసు గెలిచి నా భర్తను తిరిగి ఇంటికి తీసుకొస్తాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి డాడ్, ప్లీజ్. నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. నాకు మాత్రం నా పరువు ప్రతిష్ఠే ముఖ్యం. కేసు నెంబర్ 256/25. ఝాన్సీ గారు, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ సర్వా ఒక పేద కుటుంబానికి చెందినవాడు. తన తల్లి టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటూ ఉంటుంది.
గౌరీకి ఫీవర్గా ఉందని తన కొడుకు సర్వ హాస్పిటల్కి టీ తీసుకుని వెళ్తూ ఉండగా కార్తో యాక్సిడెంట్ చేశారు ఈ వరప్రసాద్ గారు. యాక్సిడెంట్ అయిన తర్వాత సర్వ పరిస్థితి చూసి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది పోయి కేర్లెస్ గా అసలు కార్ దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇతను. కొంచెం కూడా మానవత్వం లేని ఈ వరప్రసాద్ గారికి BNN 106 సెక్షన్ ప్రకారం శిక్ష విధించి నా క్లయింట్ కి నష్టపరిహారం అందేలా చూడాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మృణాలిని గారు, మీ వాదన చెప్పండి. ఎస్ యువర్ ఆనర్. సార్, నేను గౌరీని విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. లాయర్ భరత్ గారు మీతో ఏం చెప్పారు? సారు, నా కొడుకు న్యాయం జరిపిస్తాను, డబ్బులు ఇప్పిస్తాను అని ఏవేవో పేపర్స్ మీద నా సంతకాలు తీసుకున్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, డబ్బుల కాసపడి తన్నే సంతకం చేశానని చెప్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆవిడ చెప్పిన దాంట్లో మీనింగ్ అది కాదు మేడం. మరింకేంటి? యువర్ ఆనర్, ఈ వరప్రసాద్ గారు తన ఫ్రెండ్ అర్జున్ ఆ రోజు రాత్రి రెస్టో పబ్ లో డ్రింక్ చేశారు. నో యువర్ ఆనర్, నా క్లయింట్ అసలు డ్రింక్ చెయ్యరు. అలాంటి అలవాటు కూడా తనకి లేదు. పబ్కి వెళ్ళిన వాళ్ళు డ్రింక్ చేస్తారు అనుకోవటం పొరపాటు. లాయర్ ఝాన్సీ గారు, నా క్లయింట్ పబ్కి వెళ్ళిన మాట నిజమే, కానీ అక్కడ తను తన ఫ్రెండ్ అర్జున్ బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. అంతేగాని తాను ఎలాంటి ఆల్కహాల్ తీసుకోలేదు. వరప్రసాద్ గారు యాక్సిడెంట్ చేయకపోతే నెక్స్ట్ డే ఎందుకు కార్ని వాషింగ్ ఇచ్చారు? కార్ గ్యారేజ్ కి సంబంధించిన బిల్స్ యువర్ ఆనర్. కార్కి రక్తపు మరకలున్నాయి. అందుకే వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా కార్ వాష్ చేయించారు. వెరీ సారీ టు సే, ఝాన్సీ గారు సిల్లీగా వాదిస్తున్నారు యువర్ ఆనర్. కార్ సర్వీస్కి ఇస్తే యాక్సిడెంట్ చేసినట్టేనా? ప్రతి నెల కార్ సర్వీస్కి ఇచ్చేవారు, అలాగే అప్పుడు కూడా జనరల్ గానే సర్వీస్కి ఇచ్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సరైన ఆధారాలు లేనందువల్ల కేసు వాయిదా వేయడమైనది. లాయర్ భరత్కి డబ్బులిచ్చిన విషయాన్ని అనుమానాస్పదంగా భావించి వరప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు సిద్ధంగా లేదు. నిజానిజాలు తేలేంత వరకు వరప్రసాద్ గారు కస్టడీలోనే ఉంటారు. నెక్స్ట్ హియరింగ్కి ఇరుపక్షాల లాయర్లు సరైన సాక్ష్యాధారాలు తీసుకురావాలని ఇరుపక్షాల వారిని కోర్టు ఆదేశిస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
చేసావు. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. నా తల్లే, నువ్వింకా చాలా బాగా రెడీ చేసావమ్మా. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ రెడీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మీరిద్దరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఓకే. మీరిద్దరింకా బాగా చదువుకోవాలి. నానమ్మా హా? చూడు. దిగండి, కింద కూర్చోండి. చెప్పవే, ఎలా ఉన్నావు? అవునా, అలా జరిగిందా? అక్క, ఆహా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నాను పద్మ. ఎవరితో? నా ఫ్రెండ్తో. నీ ఫ్రెండా? ఎవరక్క? ఏంటి నీ డౌటు? అసలు నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటున్నావా? అది కాదు, కానీ నీ ఫ్రెండ్ పేరేంటో తెలుసుకుందామని. శైలజ. తెలుసా నీకు? లేదక్క. కదా, సరే, నేను ఫోన్ మాట్లాడాలి. ఏదైనా ఉంటే నీతో తర్వాత మాట్లాడతాను. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా? అదే కదా చెప్తుంది. ఏదో చిన్న డిస్టర్బెన్స్లే అబ్బా. ఇందాకేదో చెప్తున్నావు. చెప్పు. ఆహా, పైకి లేవండి. నువ్వు సూపర్ నానమ్మా. చాలా బాగా యాక్ట్ చేశారు. తను నిజమే అనుకుంది. మీరు బయటికి వెళ్ళిపోండి, నేను మీ ఇద్దరికి స్నాక్స్ తీసుకొస్తాను. ఏమైంది నాన్న? ఎందుకిలా డల్ అయ్యారు? పిన్నేమైనా అంటుందనా? తనేమనదు, నేను తనకి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. మీకు దండమమ్మా, నా కొడుకుని కాపాడండి. నాకు చాలా భయంగా ఉంది. మీ కొడుకు ఏం కాదమ్మా, మీరు టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండాలమ్మా? హాస్పిటల్లో వాళ్ళు ఏదో ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు ఇంకేదో చెప్తున్నారు. ఆపదలో ఉన్న పేదోళ్ళకి డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అండగా నిలబడి వాళ్ళ కష్టాలు తీరుస్తారని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ అలా లేదమ్మా. ఉన్నోళ్ళే లేనోళ్ళని డబ్బు కోసం పీక్కు తింటున్నారు. హాస్పిటల్లో డబ్బుంటే పోయే ప్రాణాన్ని నిలబెడతారంట, లేదంటే ఏం చేయరంట. ఈ లాయర్లేమో డబ్బుకి కక్కుర్తిపడి న్యాయాన్ని కొనేస్తున్నారు. అమ్మా, ఈ సొసైటీలో కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. వాళ్ల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరొస్తుంది. ఏది ఏమైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. ఏ న్యాయమో ఏవోనమ్మా, నా కొడుక్కి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. అలా అనద్దమ్మా. నేను ఈ నల్లకోటు వేసుకుందే మనలాంటి పేదవాళ్లకి న్యాయం అందించడం కోసం. చెప్తున్నాను కదా, మీ బాబుకి ఏమీ కాదు. సరే, పదండి వెళ్దాం. రండి రాణి, పదండి. అక్క, ప్లేట్లో ఫుడ్ ఎవరికి తీసుకెళ్తున్నావు? అది
నీ కన్నీళ్లకి కారణమేంటో నాకు తెలుసు, కానీ అది అర్థం లేని కన్నీళ్ళని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళు చిన్న పిల్లలండి. ఆ స్టోర్ రూమ్లో ఎలా ఉంటారు? అది ఎప్పటి నుంచో ఓపెన్ చేయకుండా అంతే ఉంది. మొత్తం దుమ్ము ధూళి పట్టుంటుంది. అందులో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పడుకుంటారు? అందులో సోఫా లేదు, బెడ్డు లేదు. ఆ డస్ట్ వల్ల పిల్లలకి డస్ట్ ఎలర్జీ వస్తే అక్కడ దోమలు కుడుతుంటే పిల్లలు ఇబ్బంది పడరా? పెద్దల మధ్య జరుగుతున్న గొడవలకి పిల్లలు నలిగిపోతున్నారు. వాళ్ళ మనసుని కష్టపెడుతున్నారు. కమలా, ఝాన్సీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళందరికీ విసుగు తెప్పిస్తోంది. ఇప్పుడు నాన్న చాలా కోపంగా ఉన్నారు. పిల్లల మీద నీకున్న ఎమోషన్, ఎఫెక్షన్ ఇప్పటికైనా పక్కన పెడితే బాగుంటుంది. నువ్వు వాళ్ళ ఊసే ఎత్తకపోతే ఇంకా బాగుంటుంది. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ కొడుకు గౌరవం గురించి ఆలోచించావా? అఫ్కోర్స్ వాడు పోలీస్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జరిగిన దానికి వాడెంత బాధపడతాడో అది ఆలోచించావా? నువ్వు పిల్లలతో ప్రేమగా ఉంటున్నావని నాన్నకు తెలిస్తే మనందరం ఇబ్బందులు పడదాం. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. తర్వాత నీ ఇష్టం. పిన్ని, నువ్వింట్లో ఈ రూమ్ ని చక్కగా రెడీ చేసావు. పిన్ని, వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఎందుకు బ్యాడ్ గా మాట్లాడుతున్నారు? అలా ఏం లేదమ్మా. చెప్పు పిన్ని, ప్లీజ్ పిన్ని. మీ మమ్మీ డాడీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే మమ్మీ డాడీ ఉన్నన్ని రోజులు వీళ్ళకి దూరంగా ఉన్నారు. తాతయ్య వాళ్ళు మంచి వాళ్ళు కాదా? లేదమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ మీ డాడీ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని అలా కోపడుతున్నారు. అయితే మమ్మీ డాడీదే తప్పంటావా? ఎవరిది ఏ తప్పు లేదమ్మా, అందరూ మంచివాళ్లే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. మీ మనసులో ఇవన్నీ పెట్టుకోకండి. తొందరలోనే వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. సరేనా? సరే సరే, ముందు తినేయండి. సారీ, నా వల్ల మీరు కూడా ఇలా ఈ స్టోర్ రూమ్లో బాధపడుతున్నారు. మరేం పర్లేదు పిన్ని, ఈ రూమ్ కూడా మాకు బాగానే ఉంది. అవును పిన్ని, ఈ రూమ్ బాగానే ఉంది. నేను మాత్రమే ఇంట్లో ఉండకూడదు, మీరుండొచ్చు కదా. ఎందుకొచ్చారు? నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఒకవేళ నువ్వు అడవిలో ఉంటే మేము కూడా అడవిలోనే ఉంటాం. అక్కడ లయన్స్, టైగర్స్ ఉంటాయని మాకు భయమే లేదు. మేం నీ పక్కనే ఉండాలి, అంతే. అవి మమ్మల్ని చంపి తినేసినా పర్వాలేదు, మేం చచ్చిపోతాం. స్వీటీ, తప్పమ్మా, అలా ఎప్పుడు మాట్లాడకూడదు. సరే, రేపు మీకు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, త్వరగా పడుకోండి. పిన్ని, మా స్కూల్ యూనిఫామ్ వాష్ చేయలేదు. సరే, నేను వాష్ చేసి వస్తాను, మీరు పడుకోండి. ఇది అలాగే. పడుకోండి పడుకోండి, లేట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని.
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలిందే. ఆర్ యు ఓకే? యా ఐఎమ్ ఓకే ఫైన్. నీ వైపే తెరచాపను తిప్పేసా. ఝాన్సీ గారు, నిజంగా నాకు తెలీదు మిమ్మల్ని మా వాళ్ళు స్టోర్ రూమ్కి పంపించారని. వావ్, గ్రేట్ అండి మీరు. మీకు నిజంగానే మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. గ్రేట్. ఎందుకండి వెటకారంగా మాట్లాడుతున్నారు? మీరు చెప్పింది కూడా అలాగే ఉంది మరి. సరే, మీకు నిజంగానే తెలీదు అనుకుందాం. ఇప్పుడు తెలిసింది కదా, మరి ఎందుకు ఆపలేదు? సాయం చేయలేనప్పుడు జాలి చూపించి ఉపయోగమే లేదు. అయినా మీది మీ కుటుంబ సభ్యులది ఒకే స్వభావం. ఝాన్సీ గారు ప్లీజ్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్గా చాలా సిన్సియర్గా ఉన్నాను. కానీ మీరే అనవసరంగా నాపై కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రిమూవ్ చేయించారు. ఓ ఓకే, అందుకే మీరిలా రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా. మీ వాళ్ళు మా మీద కోపంతో రెచ్చిపోతుంటే మీరు మాత్రం సింపతి చూపిస్తున్నట్టు నటిస్తున్నారు. యునో సంథింగ్, వాళ్ళకన్నా మీరే డేంజర్. మీరలా అనుకుంటే నేనేం చేయలేనండి. కానీ ఒకటి మాత్రం నిజం, యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎదుటి వాళ్ళ మీద చూపించే ఏ ఫీలింగ్ అయినా సరే ఇక్కడి నుంచి వస్తుంది. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అనండి, మీరు కూడా నన్నే అనండి. మీరు అంటుంటే నేను పడాలి, కానీ ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే నేను అనాథని కదా. ఆస్త జాలి దయ కూడా ఉండదు. మా బతుకుల్లో ఉన్న కష్టాలు మీరు అర్థం చేసుకోలేరు. మీ జీవితంలో మీరు కోరుకున్నదల్లా దక్కుతుంది, లేదంటే లాక్కుంటారు కూడా. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళని చంపేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కూడా మీకు చాలా ఈజీ కదా సార్. ఎంతైనా మీరు డబ్బున్నవాళ్ళు కదా. మీకు నష్టం కలిగినా మాకు నష్టం కలిగినా శిక్ష మాత్రం మాకే కదా సార్. కొంచెం కూడా మానవత్వమే లేదు మీకు. ఝాన్సీ గారు, వదలండి. మా అన్నయ్య కూడా నాలాంటి వ్యక్తే. మరి తను మీ అక్కని ప్రేమించాడు కదా. మా అన్నయ్య మీ అక్క కోసం
కుటుంబాన్ని విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకున్నాడు కదా. మీకు బావకి పోలిక. మా బావ చాలా మంచివాడు. ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, హర్ట్ చేసేవారు కూడా కాదు. ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. ఝాన్సీ గారు, నేను కూడా మా అన్నయ్య లాంటి వాడినే. ట్రస్ట్ మీ. అమ్మా దుర్గమ్మ తల్లి, నా శర్వాకి ఆపరేషన్ అంటున్నారు. అంతా మంచిగా జరిగేలా నువ్వే ఆశీర్వదించు తల్లి. అమ్మా, ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నాం. మీరు దీని మీద సంతకం పెట్టండి. ఎందుకు సారు? సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు, అది రూల్ అమ్మా. అయ్యా, నా కొడుకు ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? బానే ఉంటాడు కదా? అవన్నీ డాక్టర్ గారు చెప్తారమ్మా. ముందు సంతకం పెట్టండి. శర్వా, నువ్వు బాగైపోతావురా. మళ్ళీ వస్తావు, ఉరుకులాడుతూ ఈ అమ్మతో మాట్లాడతావురా. నువ్వేం కంగారు పడుకున్నా. సర్వా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. నో డాక్టర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. శర్వాకి మాత్రం ఏం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పే చేస్తాను. ఓకే మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే మేడం. మేడం, నాకు చిన్న డౌటు. నీ డౌట్ ఏంటో నాకు తెలుసు. నేనెందుకు ఆ శర్వా మీద అంత కన్సర్న్ చూపిస్తున్నాను అనే కదా. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు శర్వ ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. లేకపోతే అది హత్య కేసు అవుతుంది. అప్పుడు మనం ఈ కేసు గెలవడం చాలా కష్టమవుతుంది. అమ్మో, ఆటో ఆటో. నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి. పర్లేదు, నో థ్యాంక్స్. ఝాన్సీ గారు, ఒకటి చెప్తాను, కోప్పడద్దు. మీరేదో మనసులో పెట్టుకున్నారని. నేనా? అవునండి, మీరే. ఏం పెట్టుకున్నానండి? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మన విషయమే. వాట్? అదేనండి, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. ఏంటి జోకా? ఏంటండి మీరు మరీను? మీతో మామూలుగా మాట్లాడాలంటేనే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక్కడ జోక్ చేసేంత సాహసం నేనెందుకు చేస్తాను చెప్పండి? అంటే నేను అంత మొండిగా ప్రవర్తిస్తున్నానా? అయ్యయ్యో, నేను అలా అనలేదండి. దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి. అసలే నా జీవితం ఇప్పటికే చాలా మలుపులు తిరుగుతుంది. ఏంటి? అర్థం కాలేదా?
సర్లే, ఇప్పటి వరకు మన మధ్య జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా ముందెక్కండి. ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగింది? అంటే ఏమీ లేదా? అదే ఏముంది? గొడవ. అంటే మీరు దాన్ని గొడవ అనుకుంటున్నారా? అంతేలేండి, మేము మామూలుగా మాట్లాడినా కూడా మీరు అలాగే అనుకుంటారేమో. ఎంతైనా మీరు రిచ్ పర్సన్స్ కదా. మేడం 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 ప్లీజ్, మేము మీరు అనే భేదాభిప్రాయాలు ఆపేసేయండి. మీరు మేము కలిస్తేనే మనం. సర్లే, ఎక్కండి. నేనెక్కను. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు. ప్లీజ్ సార్. చెప్పండి సార్. ఒక చాయ్. ఆటో ఆటో. ఆటో ఆటో. హాయ్రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలీదు. ఇకపై ఎలా ఉంటానో అస్సలు తెలీదు.